అంటే అంత మామగారు పరుగు పరుగున వెళ్ళి సన్యాసి పాదాలపైన పడి, అయ్యా మహానుభావ, అజ్ఞానుడను అవివేకనే నీతో పరిహాసంగా మాట్లాడాను, మా తప్పులన్నీ కూడా క్షమించు స్వామి అని చెప్పేసంటే అప్పుడు ఆ స్వామి అంటున్నారట, ఓయి షావుకారు, నీవు ఎన్నో సందర్భాల్లో నా యొక్క వ్రతాన్ని అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానని చెప్పి చేయలేదయ్యా, అందుకే నీకు ఇలాంటి కష్టం వచ్చింది అంటే అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఓహో ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ రూపంగా వచ్చాడు కదా అని చెప్పి ఆయన పాదాలపైన పడి, అయ్యా మహానుభావ, బ్రహ్మాది దేవతలెవరూ కూడా నిన్ను గుర్తించలేరయ్యా, నేను ఎంతవాడిని స్వామి, నా తప్పులన్నీ కూడా క్షమించండి అంటే అప్పుడు ఆ స్వామి సంతుష్టుడై షావుకారు ధనమంతా కూడా ఉండేట్లు అనుగ్రహించి అక్కడనే అంతర్ధానం అయిపోయినట్ట. స్వామివారి యొక్క దయ వల్ల తమ ధనమంతా లభించినందుకు చాలా సంతోషించి మాటిమాటికి స్వామిని ధ్యానం చేసుకుంటూ తమ గ్రామానికి బయలుదేరి వెళుతున్నారట. వెళుతున్న సమయంలో మామగారు చెబుతున్నాడు అల్లుడితోటి, అల్లుడా అదేనయ్యా మన ఊరు రత్నపురము అని చెప్పి తమ రాకం తెలియపరచని ఒక దూతను పంపించాట. ఆ దూత ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తల్లి కుమార్తె ఇరువురు కూడా వ్రతం చేసుకుంటున్నారట. ఆ సమయంలో దూత వెళ్ళి చెబుతున్నాడు, అమ్మా మీ భర్త అల్లుడుగాడు వచ్చారమ్మా, ఇప్పుడే పడవ డుగ్గి ఎరుకుంది అంటే అప్పుడు ఆ యొక్క తల్లి కుమార్తె కూడా చాలా సంతోషించారట. అప్పుడు తల్లి అంటున్నదట కూతురుతోటి, అమ్మాయి నువ్వు పూజ మొత్తం పూర్తి చేసిరామ్మా, నేను పడవ దగ్గరికి వెళుతున్నానంటే అంత కుమార్తె పూజ మొత్తం పూర్తి చేసింది, కానీ భర్తను చూడాలనే ఒక తొందరలో స్వామివారి ప్రసాదం తినడం మర్చిపోయిందట. దాంతో స్వామి కోపించిన వాడై అల్లుడు పడవను రేవులో ముంచి వేశారట. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటిది, ఎటువంటి ఉపద్రవం లేకుండా ఈ పడవ ఎట్లా మునిగిపోయిందని చెప్పి ఆశ్చర్యపోతుంటే అప్పుడు ఆ యొక్క కుమార్తె వచ్చి అడుగుతున్నదట, తండ్రి నా భర్త ఎక్కడున్నాడయ్యా అని చెప్పేసి అంటే అప్పుడు ఆ యొక్క తల్లి ఏడుస్తున్నదట, అల్లుడా చూస్తుండగానే పడవతో కూడా మునిగిపోయేది కదయ్యా అని ఏడుస్తుంటే నా భర్త లేని జీవితం నాకెందుకు, నేను కూడా సహగమనం చేస్తా అని చెప్పి సహగమనానికి సిద్ధపడగా తండ్రి వారించి, అమ్మ ఇదేదో మాయవలే ఉన్నది కానీ వేరు కాదు తల్లి అని చెప్పేసి ఆ యొక్క కుమార్తెను వారించాడు. వారించిన తర్వాత ఆ యొక్క స్వామికి నమస్కారం చేసుకుని, స్వామి ఎన్నో కష్టాలు కోర్చుకుని ఇక్కడ దాకా వచ్చాను కదయ్యా, మరలా నాకు ఈ కొత్త కష్టం ఏమిటి అని చెప్పేసి అంటే అప్పుడు ఆ స్వామి ఆకాశవాణి రూపంలో చెబుతున్నారట, ఓయి షావుకారు, నీ కుమార్తె నా పూజ మొత్తం పూర్తి చేసింది కానీ నా యొక్క ప్రసాదం తినకుండా వచ్చిందయ్యా, అందుకే ఇట్టి కష్టం కలిగింది అనేసరికి అంత కుమార్తె పరుగుని ఇంటికి వెళ్ళి స్వామివారి ప్రసాదం తిని వచ్చిందట. వచ్చేసరికి అంతా ఆ యొక్క అల్లుడు పడవ పైకి తేలున్నది. అందరూ కూడా చక్కగా కుశల కబుర్లన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఆ కూతురు అంటున్నదట, తండ్రి ఇంకెందుకు ఆలస్యం చేస్తావు, రండి ఇంటికి వెళదామంటే అప్పుడు ఆ యొక్క తండ్రి అంటున్నట్ట, అమ్మ ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇకపైన కష్టాలు పడేంత ఓపిక నా దగ్గర లేదు తల్లి అని చెప్పేసి ఆ రేవు దగ్గరే శుభ్రంగా స్నానం చేసుకుని బ్రాహ్మణోత్తముని పిలిపించుకుని చక్కగా వ్రతం చేసుకున్నట్ట. అది మొదలు ఆ షావుకారు తాను బ్రతికి ఉన్నంతకాలం కూడా ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి ఏకాదశి, ప్రతి పౌర్ణమి అనే భేదం లేకుండా ఆయనకి ఎప్పుడు వెసులుబాటుగలిగితే ఆ రోజున వ్రతం చేసుకుంటూ అంత్యమున స్వర్గలోకానికి చేరుకున్నాడట. ఇది శ్రీ స్కాందపురాణ రేవగణ వ్రతధాయాం చతుర్థోధ్యాయం ఆప్తా వేసేయండి. జయ వాల్శ్రీ